గత సంవత్సరం 2025లో సిపిఎం ప్రారంభించినటువంటి సీతారామ ప్రాజెక్టు ఉద్యమం బలోపేతమై ప్రభుత్వము కూడా కదిలి ఒక దీర్ఘకాలిక చర్చ అనేది జిల్లాలో సాగుతూ ఉంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు, అట్లాగనే పాత డిపిఆర్ ప్రకారం మహబూబాబాద్ జిల్లా కూడా కొంత ప్రయోజనం కలిపి ఉన్నటువంటి ఒక గొప్ప మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్ళు కానీ, ప్రభుత్వాలు అనుసరించే విధానాలు కానీ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం సిపిఎం పార్టీగా మా పైన ఉంది. దాన్ని గమనించి గుర్తించినటువంటి సిపిఎం ఉమ్మడి జిల్లా బృందం ఎల్లుండి 18వ తేదీన సీతమ్మ సాగర్ బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు కెనాల్ ప్రధాన కేంద్రం అయినటువంటి కుమ్మరగూడెం నుండి సందర్శన చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలన చేయాలి అని ఒక ప్రోగ్రాం నిర్ణయించుకోవడం జరిగింది. సిపిఎం ఉమ్మడి జిల్లా బృందం 18వ తేదీన కుమ్మరగూడెం, అట్లాగే తుమ్మల చెరువు అంటే బీజీ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పరిశీలన చేయడం కోసం, అట్లాగనే కాలువ పొడుగున జులూరుపాడు వరకు 104 కిలోమీటర్ల దూరం ఆ కాలువ ప్రయాణం చేసింది కాబట్టి దాన్ని పర్యటన చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ఆ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి, రైతాంగానికి తెలియజేయాలి అనేది ఈరోజు కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక రెండవది, ఉమ్మడి జిల్లా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలినో ప్రభావం నుండి రైతాంగాన్ని రక్షించడం కోసం ఉభయ జిల్లాలకు నీరు అందించడానికి మేము సీరియస్ ప్రయత్నం చేస్తున్నామని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా బీజీ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి అక్కడ తుమ్మల చెరువుకి లిఫ్ట్ చేయటం కోసం పనులు ప్రారంభించినటువంటి ఆ పనులని నిన్న ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేసి తుమ్మల చెరువుకు నీళ్లు ఇస్తాము అని స్వయాన మంత్రులు ప్రకటించారు. తుమ్మల గారు దాన్ని ఎక్కువ ప్రకటించడం జరిగింది. కానీ తీరా చూస్తే అది ఆచరణకు నోసుకోలేదు. వారే నిన్న స్వయంగా మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ విజిట్ చేసి ప్రకటించాడు, ఈ నెల చివరికన్నా పూర్తి చేయండి అని చెప్పేసి. అంటే ఇప్పటికే రైతాంగం, ప్రభుత్వం, అధికారులు, మంత్రులు చెప్పినటువంటి మాటలు విశ్వసించి అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం నార్లు పోసుకున్నారు. చెరువులకు అనుసంధానం చేస్తాము, ఈ జిల్లా కూడా నీళ్ళు ఇస్తామన్న మాట విశ్వసించి వివిధ మండలాల్లో పాల్వంచ రూరల్ కానీ, ములకలపల్లి కానీ, జులూరుపాడు కానీ, చండ్రుగొండ కానీ, అన్నపరెడ్డిపల్లి ఈ రైతులంతా కూడా నార్లు పోసుకొని ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఇప్పుడు ఆ నార్లు ఎండిపోతూ ఉంటే ఇటు నీళ్లు రాక, అటు నార్లు ఎండిపోతూ ఉంటే చూడలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. దీన్ని కూడా మేము మొన్న 14వ తేదీన సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం మంత్రులు చెప్పిన మాటకి ఫీల్డ్లో జరుగుతున్నటువంటి ఆచరణ ఎలా ఉంది అని పరిశీలన చేయడం కోసం మేము వెళ్ళాం. ఆ 104 కిలోమీటర్ల మొత్తం కాలువని పరిశీలన చేసాం. వారు చెప్పిన మాటలు ఎంతవరకు వచ్చినాయి ఏమిటి అని అన్నప్పుడు మేము ఇందాక నేను చెప్పినట్టుగా 2025లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ మాసాల నుండి మేము మొదలుపెట్టి చేసినటువంటి ఆ ఉద్యమం ఫలితంగా స్వయాన మంత్రి గారే, లేదు ప్రాజెక్టు కాలువకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవి పూర్తి కాకపోయినా చెరువులకు అనుసంధానం చేస్తాం, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి భూమి సేకరణ చేస్తాం, ఆ రకంగా మేము ఈ నీరు ఉభయ జిల్లాలకు అందించే కృషి చేస్తామని చెప్పారు. ప్రారంభించిన లిఫ్టు పూర్తిగా లేదు, అట్లాగనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కోసం భూమి సేకరణ పూర్తిగా లేదు. మూడవది, ఒక్క చెరువు కూడా నీరు అనుసంధానం చేయలేదు.
ఏది కూడా ఆచరణకు నోసుకోలేదు. ఆచరణకు నోసుకున్నది ఏమిటి అని అంటే, ఈ జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి సీతమ్మ బ్యారేజ్ పూర్తి కాలేదు కాబట్టి సీతారామ కెనాల్ ద్వారా నీళ్లు గోదావరికి గండికొట్టి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సహజంగానే ప్రకృతి వనరులని వినియోగించుకోవడానికి డిపిఆర్లో చెప్పినట్టుగా 3 జిల్లాల ప్రయోజనాలకి సిపిఎం వ్యతిరేకం కాదు. కానీ ఈ జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నుండి నీళ్లు తీసుకుపోయేటప్పుడు ఇక్కడ ఎదురైనటువంటి సవాళ్ళని తప్పించుకోవడం కోసం మంత్రి గారు చెప్పినటువంటి మాటల్లో నీతి లేదు, నిజాయితీ లేదు అనేది మా ప్రశ్న. మేము మొన్న తిరిగి చూస్తే ఎక్కడ కూడా ఏదో ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, అడుగుతున్నారు కాబట్టి సిపిఎం బాగా ప్రశ్నించింది దీనిపైన అని చెప్పేసి మేము డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ని ఎమ్మటే ప్రారంభం చేస్తున్నాం, టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం అని అన్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే గ్రామాలలో సర్వేలు చేశారంతే అధికారులు. నిన్న మంత్రి గారు చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. తొందరగా భూములు సేకరణ చేసి వాళ్ళకి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చేసి భూములు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. గత సంవత్సరం నుండి మీరు చెప్తున్న మాట ఇదే కదా, మళ్ళీ ఇప్పుడు ఎవరిని మోసం చేయడానికి చెప్తున్నారు ఈ మాట. ఏంటి ఇందులో మీ చిత్తశుద్ధి? దీన్ని ప్రజానీకం అర్థం చేసుకోవాలి, రైతులు ప్రశ్నించాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదేమీ ఉట్టిగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాదు, మీకు తెలియంది కూడా కాదు, ప్రజానీకానికి రైతాంగానికి తెలియంది కాదు. సిపిఎం పార్టీ దుమ్మగూడెం ప్రాజెక్టును వెలుగులోకి తీసుకొచ్చింది. ఆనాడు మాజీ ఎంపీ కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారి పాదయాత్రతోనే ఇది వెలుగులోకి వచ్చింది. మనందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమ్మరగూడెం దగ్గర 2005లో దీన్ని శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం అంటే రాష్ట్రం విడిపోవటం, కొత్త ప్రభుత్వం రావటం, 2016లో మన కేసీఆర్ గారు ఇది సీతమ్మ బ్యారేజీ అనేది పక్కకు పోయి సీతారామ ప్రాజెక్టు అనే పేరుతోని దీని పేర్లు మార్చి ఆ రకంగా ఈ కాలువని ఇటు కెనాల్ వైపు తీసుకెళ్ళడానికి, ఎన్ఎస్పి వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ పాత డిపిఆర్ ప్రకారంగా ఈ 3 జిల్లాల యొక్క సుదీర్ఘ ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇందులో. వాస్తవంగా ఇప్పుడు కుమ్మరగూడెం దగ్గర నుండి బయలుదేరినటువంటిది మొదటి పంపు ఏదైతే ఉందో బీజీ కొత్తూరు, అక్కడ నుండి ఇప్పుడు వచ్చేటువంటి కెనాల్ కాకుండా మనం కిన్నెరసానికి అనుసంధానం చేస్తే దాని ద్వారా రోళ్లపాడుకి వెళ్ళి బయ్యారం పెద్ద చెరువుకి వెళ్ళి అటు పాలేరు చెరువులోకి వెళ్ళేటటువంటి ప్లాన్ అది పక్కకు పోయింది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఈ కెనాలు అది కూడా ఇప్పుడు సీతమ్మ బ్యారేజీ పూర్తి కాకుండా నీళ్లు ఎవరికీ అందే అవకాశం లేదు. పేరు ఎలినోవా ప్రభావంతో మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యంగా ఈ జిల్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇది మా ఆవేదన. ఉదాహరణకు ఇటీవల వర్షాలు పూర్తిగా కురవకముందు, మొన్న గోదావరిలో రాకముందు కొద్దిపాటి వర్షాభావంతో వచ్చినటువంటి నీటిని కూడా ఎన్ఎస్పి కెనాల్కి తరలించడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేశారు. ఇక్కడ నీళ్లు గోదావరిలో వచ్చే నీళ్లు సరిపోకపోతే చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు సతీష్గఢ్ నుండి వచ్చేటట్టు వాటర్ని అక్కడ గేట్లు ఎత్తి యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొచ్చి గోదావరిలో కలిపారు. అక్కడ కూడా అన్యాయమే. అక్కడ చర్ల దుమ్మగూడెంకి సంబంధించిన 35,000 ఎకరాలకు సంబంధించినటువంటి నీరు అది రాలేదు. అక్కడ కూడా ఆగిపోయింది. ఆ కాలువలు మరమ్మతు చేయలేదు, అక్కడ నీళ్ళు ఇవ్వలేదు. ఇలా ఉన్నటువంటి ప్రజానీకాన్ని, రైతాంగాన్ని మోసం చేయడానికి ప్రభుత్వం, మంత్రులు పూనుకుంటున్నారు. మరొక అంశం మనందరికీ తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పంపులు ప్రారంభం చేశారు. ఆనాడే సిపిఎం ప్రశ్నించింది. వాళ్ళేమో ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నాం అని అన్నారు. సిపిఎం ప్రశ్నించింది, ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారా, పైపులను ప్రారంభోత్సవం చేస్తున్నారా అంటే అప్పుడు మార్చుకొని పైపుల ప్రారంభోత్సవం అని అన్నారు. అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేసిన తర్వాత ఒక తట్టెడు మట్టి ఎక్కడ తీశారా మీరు? అది కూడా ఎన్ఎస్పి కెనాల్లో వినోబానగర్ నుండి జూలూరుపాడులో వినోబానగర్ నుండి ఎన్ఎస్పి కెనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి 50 కోట్లు నిర్వాసితులకి 50 కోట్లు ప్రాజెక్టు కాలువ పనులకు పెట్టారు. ఇక అది తప్ప అదనంగా ₹1 డబ్బు కూడా కేటాయించి ఈ ప్రభుత్వం చేసిందేం లేదు. కానీ మంత్రులు మాత్రం పోటీపడి ఎవరు పర్యటనకు వస్తే వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళు ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళు డిపిఆర్లు కూడా మారుస్తున్నారు అని.
ఒక రకంగా తస్కరిస్తున్నారు అనేది కూడా కొంతమంది అధికారులు వాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే, మీరు ఉమ్మడి జిల్లాకు మంత్రులా, ఒక ప్రాంతానికి మంత్రులా? ఈ జిల్లా ప్రయోజనాలు మాటలేమో మాకు, అంటే ఈ జిల్లా ప్రజలకేమో రైతాంగానికేమో మాటలు, ఇతరులకేమో నీళ్ళ. ఇప్పుడు ఆ జిల్లా కూడా నష్టమే జరుగుద్ది. ఎందుకంటే సీతమ్మ బ్యారేజీ బహుళ ప్రయోజనం కలిగినటువంటి ఆ ప్రాజెక్టు, హైడ్రో ప్రాజెక్టు కూడా నిర్మాణం జరగాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా, వాటర్ స్టోరేజీ కాకుండా నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఎవరికి పోతాయి? అంటే అటు రైతాంగానికి అడావుడి చేసి, మాయ చేసి, మసిపూసేటటువంటి పని తప్ప అసలు చేయవలసిందేంటి? ఇప్పుడు ప్రాజెక్టుకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎవరో కేసు వేశారు, పర్యావరణ అనుమతులు రాలేదు అని చెప్పారు. ఇటీవల అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు తక్షణమే బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసి వెంటనే దాని నిర్మాణం పూర్తి చేస్తే, ఆ రకంగా వాటర్ స్టోరేజ్ ఉంటే ఆ నీళ్లు పుష్కలంగా 3 జిల్లాలకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా చేయకుండా ఇటు రైతాంగాన్ని, ప్రజల్ని, ముఖ్యంగా నిర్వాసితులు, ఇప్పటికే నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అదే అమ్మగారిపల్లిలో ఇంకా 35 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ నష్టపరిహారం కూడా ఇది ఏజెన్సీ ప్రాంతం అవటం వల్ల కలెక్టర్ గారిని ఏజెంట్గా పెట్టి వాళ్ళతో రాయబారాలు చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన రేట్లు నిర్ణయిస్తున్నారు. సిపిఎంగా మేము గతంలో డిమాండ్ చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ప్రస్తుత మార్కెట్ను పరిగణలోకి తీసుకొని రైతాంగానికి, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి. 2013 భూసేకరణలో ఏముందో మనందరికీ తెలుసు. భూమి పరిహారం 3 రెట్లు ఇవ్వాలి, అక్కడ మౌలిక వసతులు కల్పించాలి, స్కూళ్ళు, భవనాలు, వాటికి సంబంధించిన ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ అందులో ఉన్నాయి. అందుకోసం మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ ప్రకారంగా కూడా దాన్ని పరిశీలన చేసి ఆ రకంగా నిర్వాసితులను ఆదుకోవాలి. భూమిని గుర్తించండి, రైతాంగానికి కూర్చోబెట్టి చెప్పండి, మీరు ఏం చేయదలుచుకున్నారో, ఎంత నష్టపరిహారం ఇవ్వదలుచుకున్నారో మీరు వాళ్ళకి చెప్పండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఇస్తారా, లేకపోతే మీరు అక్కడ ఇక్కడ మీరు ఏమి చేయదలుచుకున్నారు అనేది దాన్ని క్లియర్గా రైతాంగానికి చెప్పి భూమి సేకరణ చేయాలి. భూమి సేకరణ చేయకోకుండా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని తవ్వకుండా ఈ రైతాంగానికి మేలెట్ట జరుగుద్ది? మళ్ళీ పైపెచ్చు ఉమ్మడి జిల్లా ప్రజలకు నీళ్ళు ఇస్తున్నామని అబద్ధం చెప్పడం ఎంత అన్యాయం అండి ఇది. మేము తుమ్మల గారిని కానీ ఇతర మంత్రులను కానీ మీరు రైతాంగానికి, ప్రజలకు జవాబు చెప్పాలి అని మేము కోరుతున్నాం. మొదటిది ఏంటంటే, మీరు 15వ తేదీ ఏదైతే లిఫ్టు పూర్తవుతుందని చెప్పారో అది పూర్తి చేయలేకపోయారు కదా. చెరువులకు అన్నిటికీ అనుసంధానం చేస్తా ఉన్నాం అని చెప్పారు, ఇది అబద్ధమే కదా. తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వకాలు ప్రారంభం చేశాము, టెండర్ల ప్రక్రియ పూర్తయింది, భూమి సేకరణ చేస్తున్నాం అని చెప్పారు, ఇది తప్పే కదా. ఇది ఏం చెప్పిన మాట కాదు. నిన్న మంత్రి గారు స్వయాన మాట్లాడుతూ వీలైన తొందరగా భూములు తీసుకోండి, రైతాంగంతో మాట్లాడండి అని ఆయన చెప్పిండు. అంటే ఇప్పటివరకు అది జరగనట్టే కదా. అంటే సంవత్సరం నుండి ఈ మాటే కదా మీరు చెప్తున్నారు. మరి ఇది రైతాంగానికి, జిల్లా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తున్నారు? ఎవరిని మోసం చేయడానికి చెప్తున్నారు? మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రజలని, రైతులని అమాయకులను చేసి మీరు ఆ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పేసి ఈ జిల్లాకి మంత్రులుగా ఉన్న 3 మంత్రులు, మళ్ళీ ఒక్కరు కాదు, మనకి 3 మంత్రులు కలిసి ఈ జిల్లాకు అన్యాయం చేస్తారా? ఈ రైతాంగానికి అన్యాయం చేస్తారా? మీరు ప్రజలకు జవాబు చెప్పాలి అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా అక్కడ మరిన్ని వివరాలు, పాత డిపిఆర్ ఏమిటి, ఇప్పుడు ప్రాజెక్టుని ఎలా చేయాలి ఏమిటి అనేది దీనిపైన ఒక పెద్ద ఉద్యమంకి శ్రీకారం చుట్టాలి అని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అట్లాంటి లోతైన ముఖ్యమైనటువంటి అన్ని అంశాలు అక్కడ ప్రకటించడం అనేది కూడా జరుగుద్ది. కాబట్టి మీడియా మిత్రులు, ఈ జిల్లా రైతాంగానికి, ఈ జిల్లా ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయం, అట్లాగనే సీతారామ ప్రాజెక్టు అనే పేరుతో కంటే సీతారామ బ్యారేజీ బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని నిర్మాణం పూర్తి చేయాలి, తద్వారా నీటి విడుదల చేయాలి. ఈ జిల్లా ప్రజానీకానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది మేము కోరేది. అంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకొని డిపిఆర్లో ఉన్నట్టుగా 3 జిల్లాలకు నీళ్ళు ఇస్తామంటే సిపిఎం అడ్డుపడదు, అది కాదు. మరి అది ఎందుకంటే ఒక విశాలమైన దృక్పథంతోనే మా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఉంది. అందుకోసం ఈ జిల్లాకి ఇంత అన్యాయం మంత్రులు చేస్తూ ఉంటే అడగకుంటే ఎట్లా ఉంటాం, ప్రశ్నించకుంటే ఎలా ఉంటాం? ఇది మా బాధ్యతగా మేము మాట్లాడుతున్నాం.
భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం. సిపిఎం కలిసి వచ్చే శక్తులు, వ్యక్తులు, రైతాంగానందరిని కలుపుకొని మా యొక్క కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది రేపు 18వ తారీఖు కూడా మేము ప్రకటించబోతున్నాం. ఆ రకంగా ఇక్కడ హాజరైన మీడియా మిత్రులతో పాటు రాని వారు కూడా ఈ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతున్న అన్యాయం